శాలిని అనే అమ్మాయి వచ్చింది. అమ్మాయి లోపల వర్క్లో ఉంది. పర్లేదు సార్, నేను వెయిట్ చేస్తాను. బయట వెయిట్ చేస్తే బెటర్. ఓకే సార్. నువ్వు చెప్పు. సారీ మేడం, ఏమైంది? ఇదంతా నా ప్రాబ్లం, నువ్వేమనుకోకు. ఏంటి తను తీసేస్తుంది? ఏమైంది? సారీ, ఐమ్ జస్ట్ డిస్టర్బ్డ్ నౌ. ఐమ్ సారీ. నాకు మూడ్ ఆఫ్ అయింది. పాపం నేను బాగా ఇబ్బంది పడుతున్నాను. ఐమ్ సారీ. ఏమైంది? వెళ్ళిపోతుందేంటి? కరెక్ట్గానే వచ్చింది కదా. హాయ్. కూల్గా ఉంటుంది, తీసుకో. ఏంటి, వర్క్ అయిపోయిందా? నువ్వు నన్ను బాగా డిస్టర్బ్ చేస్తున్నావురా. అవునా? కానీ ఇప్పుడు మాత్రం అందుకు రాలేదు. మరి ఓ 3 days ఫారెస్ట్లో ఉండే ట్రైబల్స్కి కొత్త వంటలు రుచి చూపించడానికి వెళ్తున్నాను. అది చెప్పడానికే వచ్చాను. నేను రావచ్చా? హే, నిజంగా వస్తావా? అక్కడ నీ కోతి చేష్టలు చూస్తాను, అందుకే వస్తాను. ఎస్. ఈ విషయం వెంటనే. ఏమైంది? ఎవరికి? మా కోతులకు. రే, ఎక్కడున్నారా? రే, ప్రోగ్రాంలో చిన్న చేంజ్. శాలిని కూడా మనతో వస్తుంది. ట్రిప్ పదిరిపోవాలంతే. ఓకే? అయ్యా నమస్తే అయ్యా. ఎరా, బాగా ఎంజాయ్ చేస్తున్నావా? ఏదో మీ దయ సార్. ఇప్పుడు నీ దయ చూపించు, నేను కొంచెం ఎంజాయ్ చేస్తాను. అన్నీ రెడీగా ఉన్నాయి సార్, ముందు లోనికి రండి. రండి అయ్యా. పద. అరే మామా, టైం అవుతుంది, పోదామా? మామా, మాకు అర్థమైందిలే. ఎంజాయ్. ఓకే, మీరు వెళ్తారా మరి? వెళ్తాం మామయ్య. టేక్ కేర్, జాగ్రత్త. మేము జాగ్రత్త గాని, నువ్వు మాత్రం కుమ్మి మామా. ఆల్ ది బెస్ట్. హాయ్. హే, వద్దు, అలాంటివి వద్దు. నేను అన్ని చేద్దామనట్లేదు. ఈ రొమాంటిక్ మూడ్లో చిన్న ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది అంతే. హే, వదులు, నాకు నిద్ర వస్తుందిరా. అవునా? అయితే జో కొడతాను, పదా.
రుధీర్ 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 ఎక్కడికి వెళ్ళాడు ఈ టైంలో? రుధీర్ రే ఎవరది? రే ఎవరది? ఎవర చెత్త నా కొడక? ధీర్ ధీర్ శాలిని ఏమైంది? ధీర్ ధీర్ ఎలా చంపేశావేంటి? శాలిని అసలు ఏమంటున్నావు? నేను చంపడం ఏంటి? వాట్ ధీర్ ఏమంటున్నావు? అసలు అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను? ధీర్ నాకేం అర్థం అవ్వట్లేదు. శాలిని అసలు నువ్వేమంటున్నావు? సరే ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదా. ఎవడ్రా చంపింది? సార్ రండి సార్. చుట్టుపక్కలంతా గాలించాం సార్. డాగ్ స్క్వాడ్ కూడా పిలిపించాం. ఎంత వెతికినా చిన్న క్లూ కూడా దొరకలేదు సార్. సార్ ఇది పక్కా ప్రీ ప్లాన్డ్ మర్డర్ సార్. అందరూ ప్లాన్ చేసి చంపుతారు. వీడెవడో చంపిన తర్వాత ప్లాన్ చేసి మనల్ని చంపుతున్నాడు. పద. సార్ వాచ్మెన్ ఎంక్వైరీ చేశాం సార్. రాత్రి రుధీర్, శాలిని అనే ఇద్దరు ఈ గెస్ట్ హౌస్లో దిగారని చెప్పాడు సార్. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇక్కడ లేరు సార్. ప్రసాద్ సార్ ఈ ఫారెస్ట్కి వచ్చి వెళ్లే దారుల్లో మన వాళ్ళని అలర్ట్ చేయండి. ముఖ్యంగా ఒక జంట ఎటువంటి పరిస్థితుల్లో ఈ ఫారెస్ట్ దాటి బయటికి వెళ్ళకూడదు. ఓకే సార్. అన్నా బాడీని తీసుకెళ్తున్నారన్నా. కన్నాబాయ్ సారీ కన్నాబాయ్. రే ఇప్పటికి 3 సార్లు సారీ చెప్పావు. నన్ను చంపేస్తే 4వ సారి ఎవడికి సారీ చెప్తావురా? అంతవరకు రానివ్వను. వాడు ఈ ఫారెస్ట్లోనే ఎక్కడో ఉన్నాడు. అన్ని చెక్ పోస్టులు అలర్ట్ చేశాం. ఎటువంటి పరిస్థితుల్లో వాడు మిస్ కాడు. పట్టుకుంటాం. వద్దు, ఇప్పటి వరకు నిన్ను నమ్మి చాలా కోల్పోయా. వెళ్ళు పో. సరే నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. మా ప్రయత్నం మేము చేస్తాం. డేయ్ మన వాళ్ళని పంపండి. ఈ ఎడవంతా గాలించండి. ఆ నా కొడుకు ఎక్కడున్నా ఎత్తుకి పట్టుకోండి.